ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఒక కీలక ప్రకటన గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. 2047 సంవత్సరం వరకు తాను దేశం కోసం సేవ చేస్తానని చేసిన ప్రకటన ఒక రకంగా దేశ ప్రజలను ఆలోచింపచేసేదిగా ఉంది. అయితే వికసిత్ భారత్ను స్వప్నంగా చేసుకున్న ప్రధానమంత్రి 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా, అంటే వికసిత భారతదేశంగా చూడాలన్నది ఆయన ఆకాంక్ష. ఇందుకోసం తాను అప్పటి వరకు కూడా కృషి చేస్తారని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు చెప్పడాన్ని మనం గమనించవచ్చు. అయితే ఏంటంటే ప్రతిపక్షాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 సంవత్సరాలు నిండితే ఆయన పదవి విరమణ చేస్తారంటూ తమ యొక్క బలహీనతలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. ప్రతిపక్ష ఎన్డీ కూటమిలో ఒక నేత అంటూ కూడా ఇప్పటికీ బహిరంగంగా అధికారికంగా ఎవరిని కూడా ప్రకటించలేదు. అయితే రాహుల్ గాంధీ తానే ఆ కూటమికి నేతగా అన్నట్లుగా అయితే వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ ఆ కూటమిలోని పార్టీలు ఏవి కూడా ఏకపక్షంగా దాన్ని ఆమోదించలేదు. అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అతన్ని ముందుకు నడిపిస్తోంది. అయితే ఒకానొక సందర్భంలో రాహుల్ గాంధీ కూడా మీడియాతో మాట్లాడుతూ, మరి మీ ఇండియా కూటమి వైపున ఎవరు ప్రధానమంత్రి పదవి బాధ్యతను చేపడతారంటే అవసరమైతే ముఖ్య నేతలు ఒక్కొక్క సంవత్సరం పాటు ఆ పదవిని నిర్వహిస్తామని చెప్పడం కూడా ఇండియా కూటమి యొక్క బలహీనతను తెలియచేస్తుంది. అంటే ఆ కూటమికి నేత అన్నది ఇంకెవరూ లేరు. ఒకవేళ అధికారంలోకి వస్తే ఒక్కొక్కరు ఒక్కో సంవత్సరం పరిపాలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఒక్కొక్క సంవత్సరం పరిపాలించడం వల్ల దేశ భద్రత, దేశ అభివృద్ధితో రాజీ పడాల్సిన అవసరాలు ఏర్పడతాయి. ఎందుకంటే ఒకరికున్న అభిప్రాయం మరొకరితో పొసగదు. అదేవిధంగా ఒక విధానాన్ని పూర్తిగా 5 ఏళ్ల పాటు నడిపించే అవకాశం కూడా ఉండదు. ఇదే ఈ విధంగా ఇండియా కూటమికి ఉన్న బలహీనతను కప్పిపుచ్చుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరి ప్రస్తుతం 73 ఏళ్ళు ఉన్నారు. మరో 2 ఏళ్లలో ఆయన పదవి విరమణ చేస్తారంటూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని బలహీనపరిచే ప్రయత్నం అయితే చేసింది. దీనికి ధీటుగా ప్రధానమంత్రి సమాధానం ఇచ్చారు. తాను వికసిత్ భారత్ కలని సాకారం చేసిన తర్వాతే తన ఈ పదవీ బాధ్యతలని తన వారసులకు అప్పగించారని అనుకుంటున్నట్లు కూడా ఇంతకుముందే అతను చెప్పడం జరిగింది. అయితే భగవంతుడు తనను ఒక ఉన్నతమైన కార్యం కోసము పంపాడని, తన కార్యం నెరవేరేంత వరకు తనను వెనక్కి తీసుకుని వెళ్ళడని నమ్మకం ఉందని ఆయన వ్యక్తం చేశారు. అయితే 2047 వరకు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ లేకున్నప్పటికీ కూడా దేశ అభివృద్ధి కోసం, వికసిత్ భారత్ కోసం కష్టపడతారన్నది ఆయన చెప్పే అంశము. అంటే మరో 5 ఏళ్ల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలో కొనసాగి ఆ తర్వాత ఎన్నికల్లో పార్టీని విజయపథాన్ని నడిపించి అవసరమైతే ఆ తర్వాత ఎవరికైనా బాధ్యతలు అప్పగించినప్పటికి కూడా ఒక పార్టీ నాయకుడిగా, ఒక సీనియర్ నాయకుడిగా, ఒక మాజీ ప్రధానమంత్రిగా రాబోయే ప్రధానమంత్రికి మరి దిశ నిర్దేశం చేసే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఎందుకంటే స్వాతంత్రం లభించినప్పటి నుంచి ఇంత బలమైన నాయకుడిని మరి భారతదేశ చరిత్రలో మనం ఎక్కడ కూడా చూడలేదు. 10 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత కూడా దేశం అతనికి నీరాజనాలు అర్పిస్తోంది. మరి ఇలాంటి నాయకుని యొక్క సేవల్ని ఇటు భారతీయ జనతా పార్టీ కానీ అటు ఎన్డీఏ పక్షాలు కానీ వదులుకునే ప్రసక్తే లేదు. కాబట్టి 5 ఏళ్ల తర్వాత ఆయన స్థానంలో ఎవరు వచ్చినా కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఆయన ముందుకు సాగుతారనేది ఆయన ఈ ప్రకటనతో స్పష్టం చేశారు. అంటే తాను దేశాభివృద్ధి కోసమే, దేశం యొక్క ఉన్నతి కోసమే తన జీవితాన్ని అంకితం చేశాను కాబట్టి భగవంతుడు తన లక్ష్యం నెరవేరేంత వరకు తనని ఈ భూమి మీద ఉంచుతారని చెప్పి ఆయన విశ్వాసాన్ని ప్రకటించారు. ఒక నాయకుడు తన యొక్క చిరకాల స్వప్నమైన వికసిత భారత్ కోసము నేను కడవరకు కృషి చేస్తానని చెప్పడం అనేది తన అంకిత భావాన్ని గుర్తు చేసేదిగానే ఉంటుందని చెప్పాలి. ఈ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాలు చేసిన విమర్శను తిప్పుకొట్టడమే కాదు, తన జీవిత పర్యాంతం వరకు కూడా దేశాభివృద్ధి కొరకు, వికసిత భారత్ కోసము కృషి చేస్తానని ఆయన ధీటైన సమాధానం ఇచ్చారు. దీంతో ప్రతిపక్షాలు చేసిన ఏదైతే కుటిల యత్నం ఉందో దాన్ని తిప్పికొట్టారు. ఈ ప్రకటనతో ప్రజల నుంచి నరేంద్ర మోదీకి, భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరిగిందని మనం భావించాల్సి ఉంటుంది.